ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అందరు వాళ్ళు ఎగ్జైట్ అయ్యే విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అదే అంటే కోవిడ్ తర్వాత ఏంటంటే సిటీలో కంటే కూడా కొంత బయటకు వచ్చి ఉందాము అనే కల్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అదే అవును అవును. సో ఇప్పుడు మచిలీపట్నానికి జస్ట్ 8 కిలోమీటర్స్. ఇక్కడ విలాస్ కట్టుకొని ఉండాలన్నా కానివ్వండి, కొంచెం ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల మొత్తం మనకు పొలాలు కనపడుతుంది. సో పొలాల మధ్యలో మనకి 8 కిలోమీటర్స్ మచిలీపట్నానికి దగ్గరలో, అది నేషనల్ హైవే 65 మీద. జనరల్ గా మిగిలిన వెంచర్స్ అన్ని కూడాను లోపలికి 1 కిలోమీటర్ లోపలికో, లేకపోతే 40 ఫీట్ రోడ్ తీసుకొని ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ లోపలికి వెళ్ళి వెంచర్స్ వేస్తారు. మంది మాత్రం రైట్ ఆన్ హైవే 65 మీద ఉన్న ప్రాజెక్ట్ లక్కీగా దొరికింది మనకు, ఒక రకంగా చెప్పాలి అని అంటే. సార్ నాకు ఆ రెండు చూసినప్పుడు అదే అనిపించింది. మీకు ఫస్ట్ మీకు లక్కీగా దొరికే, ఇప్పుడు కస్టమర్స్ కి లక్కీగా దొరుకుతున్నాయి ప్లాట్లు కూడా. కరెక్ట్, అది నిజం, అదైతే షూర్. అలాగే మీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అందరు వాళ్ళు ఎగ్జైట్ అయ్యే విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అదే అంటే కోవిడ్ తర్వాత ఏంటంటే సిటీలో కంటే కూడా కొంత బయటకు వచ్చి ఉందాము అనే కల్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అదే అవును అవును. సో ఇప్పుడు మచిలీపట్నానికి జస్ట్ 8 కిలోమీటర్స్. ఇక్కడ విలాస్ కట్టుకొని ఉండాలన్నా కానివ్వండి, కొంచెం ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల మొత్తం మనకు పొలాలు కనపడుతుంది. సో పొలాల మధ్యలో మనకి 8 కిలోమీటర్స్ మచిలీపట్నానికి దగ్గరలో, అది నేషనల్ హైవే 65 మీద. జనరల్ గా మిగిలిన వెంచర్స్ అన్ని కూడాను లోపలికి 1 కిలోమీటర్ లోపలికో, లేకపోతే 40 ఫీట్ రోడ్ తీసుకొని ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ లోపలికి వెళ్ళి వెంచర్స్ వేస్తారు. మంది మాత్రం రైట్ ఆన్ హైవే 65 మీద ఉన్న ప్రాజెక్ట్ లక్కీగా దొరికింది మనకు, ఒక రకంగా చెప్పాలి అని అంటే. సార్ నాకు ఆ రెండు చూసినప్పుడు అదే అనిపించింది. మీకు ఫస్ట్ మీకు లక్కీగా దొరికే, ఇప్పుడు కస్టమర్స్ కి లక్కీగా దొరుకుతున్నాయి ప్లాట్లు కూడా. కరెక్ట్, అది నిజం, అదైతే షూర్. అలాగే మీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా